బాబీ నిన్న క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. సరేరా. సపోజ్ ఒక అడవిలో నేను అత్తమ్మ నడుచుకుంటూ వెళ్తున్నా. ఓకే. మా ఇద్దరి మధ్యకు ఒక పులి వచ్చింది. ఓకే. ఎవరిని సేవ్ చేస్తావు? నేను పులినే సేవ్ చేస్తా. పులినా? అదేంటి? ఆ పులి బాధ ఏంటో నాకు. హలో గూగుల్, ఈ రోజు కూర ఏమంటారో అర్థం కావట్లేదు. ఏదైనా 4 రకాల కూరలు చెప్పు, మంచిగా ఉండాలి. చికెన్ బిర్యానీ వండు. చికెన్ బిర్యానీనా? మా ఆయన 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకోవాలి. అరటికాయ వండు. అరటికాయ ఆయన తినరు. పోనీ సొరకాయ వండు. సొరకాయ నేను తిన్నాం. లేదంటే దొండకాయ వండు. దొండకాయ? అమ్మో, దొండకాయ తింటే మతమరిపి వస్తుంది. మరి బెండకాయ వండు. బెండకాయ పులుసు నచ్చట్లేదు. ఫ్రై పెడదామంటే మళ్ళీ చారు పెట్టాలి. ఇలాంటి పిచ్చి వేషాల వల్లే నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. నీకు నచ్చింది వండుకుని చావు. సర్లే, ఏమన్నారో నేను చూసుకుంటాను కానీ ఇది చెప్పు, ఏ కష్టం చేయకుండా కొడిసెలు ఎలా అవ్వాలి చెప్పు. ఇంకొక్కసారి ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తే ఫోన్ నుండి బయటికి వచ్చి మరితంత. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో లాంగ్ టైం తర్వాత నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో కొంచెం బ్లెస్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి మంచి కాఫీ లాంటి కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నిజంగానే అడుగుతున్నాను. మీరంటే నాకెంతో ఇష్టం. అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. మేడం, మీకోసం ఎవరు వచ్చారు? లోపలికి రమ్మను. ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారు. ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్తుంటే దింపటానికి వచ్చాను. అయ్యో, ఈ స్టేషన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళవండి. ఓ అవునా? అయ్యో సర్లే, ఆడే తెలుసుకుంటాడులే. స్టేషన్ మందేనా? మంది కాదు, గవర్నమెంట్ది. అదేలే. పిల్లల సంపాదన మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. ఏం లేదు. పిలిచావా? నువ్వేం పిలవలేదు కదా? పిలిచానండి. ఉదయం మీ బట్టలు వాషింగ్ చేసేటప్పుడు మీ షర్ట్ పాకెట్ లో 1000 రూపాయలు వదిలేశారు. ఓ, ఇవి నావే కదా? మీవే. నీవి కాదు కదా? కాదు. పక్కా? పక్క. సరే. ఆయన మనసులో ఏమనుకున్నారు మీరు కనిపెట్టగలిగారా? ఏంటే? ఆయన మనసులో ఏమనుకున్నారు మీరు కనిపెట్టగలిగారా అని అడిగారు. ఎవరి మనసులో ఏముంది కనిపెట్టగలిగితే ఏ సమస్య ఉండదు. అవి తెలియకే కదా ఇన్ని సమస్యలు. ఎన్ని సమస్యలంటే? ఇన్ని సమస్యలే. మీ కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి మీ పేరు విశాలి. మీ మొహం అంతా పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి. శుభ, స్వప్న, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వైజయంతిమాల. సరేనండి, మీ పేరేమిటో మీరే చెప్పండి. మీ ఎకనామిక్స్ లో పొడుగా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్ వేసుకుని హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తెగ తిప్పేసుకుంటావేంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను. జాగ్రత్త, వీపు విమానం మొత్తం మోగిపోతా. తప్పకా. ఎవరా శరణ్య? శరణ్యానా? గూగుల్ పేలో శరణ్యకి 20 రూపాయలు పంపావే, ఆ శరణ్య. ఓ అదా, తను రోడ్లో పోయే అమ్మాయి. ఆకలేస్తుంది అంటేనో, అందుకే 20 రూపీస్ జీపే చేశా. నా దగ్గర చేంజ్ లేకుంటాను. సో ఈవినింగ్ తనకి హాయ్ అని మెసేజ్ పెట్టా.
సరే సరే చెప్పేస్తాను. తను నా ఎక్స్. సోఫియా కదరా నీ ఎక్స్? తను మధ్యలో ఒక 1 month స్మాల్ ఎక్స్. నీ ఎక్స్ తో మాట్లాడడం మానేశారన్నావు. అవును, అందరూ బ్లాక్ చేశారు, అందుకే మాట్లాడట్లా. మరి 20 రూపాయలు ఎందుకు పంపావు? అదే చెప్పాను కదా, అన్ని చోట్ల బ్లాక్ చేశారని. అందుకే జీపేలో 20 రూపీస్ పంపించి సారీ సెండ్ బై మిస్టేక్, ప్లీజ్ సెండ్ బ్యాక్ అనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ తను తిరిగి పంపించలేదు. 20 రూపీస్ లాస్. ఛీ,